అక్కడ నయమాను, అక్కడ ఎవరున్నారు, గెరాషి, ఎలీషా. ప్రారంభ దినంలో బాగానే ఉంటారండి క్రైస్తవులు. చనిపోయేవాడు బతికాడు కదా, తాతగారు ప్రార్థన చేసి దేవుడు బతికాడు, పిల్లలు పుట్టారు, పిల్లలు గారు ప్రార్థన చేశారు. ప్రారంభంలో ఆత్మగానే నడుస్తారు. తర్వాత ధనాపించే వల్ల ఎవరెవరు ఏదో శుభ్ర మాటలు వినో ఆత్మ సల్లారిపోయి వాళ్ళు వెంట వెళ్ళిపోతారు. గుర్తుందండి. ఇప్పుడు దైవజన్ని వదిలి వెళ్ళిపోయాడా లేదా? గెరాజీ ఉందా లేదా? వాక్యంలో ముందు ఎలా నడిచాడు? ఆత్మసారంగా నడిచాడు, దైవజనుడితో నడిచాడు. డబ్బు పిచ్చి వచ్చింది ఆయనకి. ధనాపేక్ష సమస్య కీడులకు ఇప్పుడు ఏం జబ్బు వచ్చింది దీనికి? ఆత్మ జారిపోయింది. మనం ఎప్పుడు లోక డబ్బు మీద మనసు పెడతామో, లోక వస్తువుల మీద, లోక పద్ధతుల మీద, లోక ఆశల మీద మన మనసును పెడతామో ఆత్మ జారిపోతుంది. ఆత్మీయ తండ్రి కాపాడు. నీకోసం మేలు చేయి, పాత్ర చేయని ధైర్యాన్ని కాపాడు. ఈ సేవ కొరకు పాత్ర చేయని ధైర్యాన్ని కాపాడు. చనిపోతే బతికించాడు దేవుడు, కాపాడు. ఈ లోకాశలు దేవుడు పెట్టింది కాదు. ప్రారంభంలో బాగా ఉన్నాడు గెరాజీ. దైవజన్ని వదిలేసినాక దేవుని ఆత్మ వదిలేస్తుంది. చాలాసార్లు నేను ప్రార్థన చేశాను, తప్పుగా వెళ్ళాను. ప్రార్థన మానం మేము ఇక రాలేదు, వాళ్ళకి చేయకూడదు అని ఉండదు. మాకు శరీరాన్ని మేము జీవించిన అనేవారు. ద్రాక్షల వల్ల నేను తీగిలి నీరంట కదా, నీలో లేనిది నాలో నీరాడు. నా ఆత్మ అప్పుడే తీసుకున్నాను నేను. ఇంక అలాగో పిలిచి మాట్లాడుతున్నారంటాడు. నెరవేర్చలేక నువ్వు పాత్ర చేయబోతానికి ఏమి జరగదు. నెరవేరిందో సన్నావా ఇరే సప్పటే రాజులేంటి, ఇక్కడేంటి, మధ్యలో అన్నీ కూడా నెరవేరిపోతాయి. వచ్చేస్తున్నా నిన్ను ఎప్పుడు పట్టుకుని ఉంటారో నా ఆత్మ వదలదు. ఎప్పుడు నిన్ను వదిలేస్తారో నేను వదిలేస్తా. తప్పకుండా దేవుడు. ఇప్పుడు గెరాజీ ఎలీషా పాత్ర గారు దైవజనుడు కూడా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఆత్మసారిగా ఉన్నాడు. ఎప్పుడైతే దైవజన్ని వదిలేసి పరిగెత్తాడో వస్త్రాల కొరకు, ధనం కొరకు ఏం సంపాదించుకున్నాడు? కుష్ఠరోగం. ఇప్పుడు ఏరియా తర్వాత ఎలీషా ఎలా దైవజనుడు అయ్యాడో గెరాజీ కూడా సంఘం అలాగే వెళ్ళాలి. ఆడబిడ్డల మగవాళ్ళను మీ క్రియ బట్టే మీ కుటుంబంలో దైవజనులు ఇస్తారు. తప్పకూడదు. మీ క్రియ బట్టే పట్ల వల్ల ఇస్తారు. తప్పకూడదు. దేవుడు సూచించారు. నమ్ము దేవుని వాక్యాన్ని. ఆత్మ వదలదు. మీ క్రియలు బట్టే పట్ల వల్ల లేపుతాడు యేసయ్య. మీ క్రియలు బట్టే పట్టలు లేపుతాడు యేసయ్య. కాల్చిని లేపుతాడు యేసయ్య. వదలకు సాగు. దేవుని ఆత్మశక్తి ఉంది. ఆత్మశక్తిని మాటల్లో అదే వాక్యం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. నాకు ప్రార్థన చేసి నువ్వెలాగా ఆస్వాదించి పెడుతున్నావో నీ బిడ్డలు కూడా నీకంటే ఎక్కువ ఆస్వాదించి చెప్తారు. నేను మాట్లాడుతున్న ప్రతి మాట ప్రకారంగా నడవలసి కూడా మనం అనేక మందికి ఆడ దీవించి పెడతామే కదా, అనేక మంది దీవునికరంగా మారిపోతారట. తప్పకుండా అది దేవుడు చెప్పిన మాట నేను చెప్తున్నా. నేను పుట్టకించి చెప్పవచ్చు పర్లేదు. వాక్యం కానీ కళ కానీ దేవుడు చెప్పింది కానీ తీయకూడదు. బైబిల్లో తీగుళ్ళు వస్తాయి. దేవుడు ఆత్మ పరిమితిని మాట్లాడుతుంది.
మనటాసారిగా మాట్లాడాలి. ఇప్పుడు ఆత్మ సంబంధి ఎవరు, శరీర సంబంధి ఎవరు? అదే కదా ఐక్య. ఇప్పుడు ఆత్మ సంబంధి ఎవరు, శరీర సంబంధి ఎవరు? ఎలీషా దైవజనుడు ఆత్మ సంబంధుడు. గెరాజీ ఏమయ్యాడు? శరీర సంబంధి. ఏమి కోరుకున్నాడు? కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి ఏంటో తెలుసా? అసూయ, దేశం, మత్సర, ఇది కూడా కుష్ఠరోగానికి శరీరధారి. మత్సర పడుతూ ఉంటాడు. రాంగం మాకు ఇద్దరు ఉన్నారు, ఇద్దరే కన్నడంలో మామూలు మనుషులు. ఆ ఇద్దరు ఏ దైత్యని సరే మంచి బట్టలు వేసుకుంటూ ఒప్పుకోరాడు, మంచి వాహన పడినా ఒప్పుకోరాడు. ఏంటది? అది కుష్ఠరోగి. గెరాజీ కుటుంబానికి నిజంగా కుష్ఠరోగి. అసూయ, ద్వేషం, మత్సర కూడా కుష్ఠరోగంతో సంబంధం. కానీ గల్తీలు రాని పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ద్వారక్షోత్తరం యేసు ప్రభు కూడా చెప్పాడు. ఈ 13 దేని స్తోత్రం. ఈ 13 లక్షణాలు ఎవరిలో ఉంటాయో కుష్ఠరోగే. కాపాడని కుష్ఠరోగి. ఈ గెరాజీ కల కాదు, కాపాడి కుష్ఠరోగి కుటుంబాన్ని సంపాదించి. అందుకాదు పరిశుద్ధ రత్నంలో కడగబడింది మీరు నేను. ఏలియా తర్వాత ఎలీషా ఎంత గొప్పవాడయ్యాడు. ఎలీషా ద్వారా ఎన్ని సూచక్రియలు జరిగాయి, ఏలియా ద్వారా ఎన్ని జరిగాయి? ఈ 14 సూచక్రియలు జరిగాయి దేవుని. అలాగే దైవజనుడి ద్వారా కొన్ని జరిగితే, ఆత్మీయుల ద్వారా రెట్టింపు జరుగుతాయి. తప్పడు నువ్వు వాక్యాన్ని నమ్మితే, దైవజనుడు ఆత్మీయ తండ్రితో నడిస్తే అనేక మంది దీవునికారంగా మారిపోతారు. మా ఆత్మీయ తండ్రి ఏం శబ్దాలు చేశారు కాబట్టి సగం పాటలో కూర్చోబెట్టి వెళ్ళదండి. అలాగే కూర్చోవాలనుకున్నాను నేను. అది ఎవరైతే తాను ఇచ్చారు చక్కటి కూర్చోబెడతాడని అలాగని అలా కూర్చోవడం కోసం తాను తగ్గించుకున్నవాడు అప్పుడు మీరే హెచ్చించువాడు. ఆది కాలంలో 6 ఆది కాలం 19 అక్కడ ఎవరున్నారు? చదవాలి. అక్కడ ఎవరున్నారు? అనోక ఎలాంటి వాడు? చదవండి వాక్యం. అక్కలేదు 6:9 ఆది కాలం 6. చూడండి, ఆయన నిరహితుడును నీతిమంతుడును రహితుడును ఏ లోపము లేని వాడు. తప్పుడు వాడు దేవుడు సృష్టించాడు. వృత్తినేమి దైవజన్ని ఎన్నుకోవడం. బైబిల్ బట్టి బతికేవాడు ఏరు అయిపోతుంది. నాకు అనాదరం ఎవడు ఏమన్నాం ఏను. దేవుడు పిలిచిన దైవజనుడు ఎలా ఉండాలంటే నీతి పరుడుగా ఉండాలి, నిరారహితుడిగా ఉండాలి, ఏ లోపం లేని వాడిగా ఉండాలి. దైవజనుడు అనేవాడు వృత్తిని మాట్లాడారు. వాడతాయన చెయ్యి పతి జాతి దిండి సాడమగేస్తూ యాత్తం మిషాన్ని 120 సంవత్సరాలు బాగు చేస్తే ఎరుడన్నారు, పిచ్చోడన్నారు. ఈ ఆత్మ సంబంధి కాబట్టి దేవుని మాట తిన్నాడు కాబట్టి దేవుని మా ఆత్మ మాట ఏమైంది? కుటుంబం అంతా రక్షించబడింది. కనబడందరూ తెప్పలాగా తేలిపోయారు. ఎంటనే కూడా చేపలాగా తేలిపోతాయో శరీరధారులు ఏమయ్యారు? దేవుని ఆత్మ చెప్పిన మాట ఆత్మ ప్రకారంగా నడిచిన వాడు ఏమయ్యారు చెప్పండి? ఆ కుటుంబం మరి భూలోకం అంతా ఆ దేవుని బిడ్డలైన మన ద్వారానే మరి ఏం చేయాలి? 12 పట్టణాలు గ్రామాల దేశాలు దేవుని పిల్లల వారి రక్షించేవారు. అది దేవుని ఉద్దేశం. అది దేవుని ఆత్మ కలిగిన మనసు.
దేవునికి బోధించగలవాడు ఎవడో మూలాక మర్చిపోద్దు. అలాగే దేవుడు చెప్పిన మాట వింటామో దేవుని సంబంధి. ఆత్మ ఎటు నడిపితే అటు నడుస్తావో ఆత్మ సంబంధి. ఆత్మ మాట్లాడితే శరీర సంబంధి. ఎలాగే ఏమైపోయాడు కుష్ఠరోగి. దేవుని స్తోత్రం. ఈరేసు దేవుని మహిమించాడు ఆత్మ సంబంధి. బతికి అలాగే బతకాలి. దేవుని స్తోత్రం. 5 ఆదికాండం 5:22 అక్కడే ఉన్నారు. దైవచిత్తంగా తెలియదు. ఆయన ఎవరితో నడిచాడు? ఇప్పుడు యేసు రక్తంలో కలిగిన వాడు మరి ఎవరితో నడాలి? ఆయన దేవుడితో నడుతూ 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 ఏమయ్యాడు? ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? 365 సంవత్సరాలు బతికాడు. తప్పుడు కూడా దేవుని శుద్ధిగా హల్లెలూయా. ఆయన దేవునితో నడుతూ 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 పిల్లల్ని కన్నాడా లేదా? పిల్లలు ఉన్నారా లేదా? పిల్లలను చూసుకుంటూ కుమారులు కుమార్తెని కంటూ దేవునితో నడిచాడు. దేవుని నామానికి మహిమ కలుగు. ఆ నడుతూ 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 అలాగే వెళ్ళారట. నీకు అలాగే వచ్చేసావు కదా నాయన ఉండిపోమన్నట. దేవుని స్తోత్రం కలుగు. అలా ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పిల్లలు మనం ఏం చేయాలి? ఇప్పుడు నడుతూ నడుతూ దేవుడు ఏర్పాటు చేయని రోజు నడుతూ నడుతూ పాత్ర సేతు సేతు ఆత్మ ఏం చెప్తాను సేతు సేతు వెళ్ళిపోవాలి. అక్కడ వచ్చి ఏదైనా శక్తి న్యాయం ఎక్కారు. శక్తి న్యాయం ఎక్కాలంటే ఇదిగే దర్శనం. ఇప్పుడు అలా డైరెక్ట్గా ఎక్కేద్దాం అనుకున్నారు వీళ్ళు. శక్తి న్యాయం అలాగే జంప్ చేసి ఎక్కాలంట. మీకు ఇక్కడ ఆత్మ లేనిది, ఆత్మలో దావిదాలు గొంతులేకపోతే అయ్యి అలా అయ్యేటడు. ఎప్పుడు చెప్తాను. అందుకే 2 రెక్కలు కావాలి కలిస్తే. ఓ రెక్క ప్రార్థన, ఓ రెక్క ఉంటే జంప్ చేస్తా. జంప్ చేసి శిఖిరిని ఎక్కుతాం. దేని సూత్రం క్రైస్తవునికి కొమ్ములు రాకూడదు. కొమ్ము ఇప్పుడే ఇరిగిపోతుంది. ప్రమాదం. కొమ్ము ఇప్పుడు వస్తుందో గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. ఆడికి అయ్యే కళ్ళు ఉన్నాయి, ఆడికి అయ్యే కళ్ళు ఉన్నాయి. గర్వం వచ్చింది. పాతాళంలో ఒక మూలకే భయపడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకని క్రైస్తవైన మనకు 2 రెక్కలు సంపాదించుకుంటే సులువుగా శక్తిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. యెహోషువ గంగాలో 24:15 అంటాడు. అక్కడ ఇశ్రాయేలుకి ఆత్మీయ జీవితంలో ఎదిగి ఎదిగి నీకు అన్ని దేవతల వంపు తిరిగేరాడు. అప్పుడు యెహోషువ కోపం వచ్చి మీరు ఎవరు క్షమించారన్న నా ఇంటి వారు నేను యెహోవానే క్షమిస్తాను. దేవుని నామానికి మహిమ హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు శరీరదారులు ఏమైపోయారు? పోత అభివృద్ధికి వచ్చినాక ఆత్మ జారిపోయి అన్యులు ఇవాళ శరీరదారులు కూడా చూడండి అన్యుల ఆచారాల పోవం. ఇంకా చెప్పారు కదా రాళ్ళు అలా భార్య భర్త ఇద్దరు రక్షణ పోతారు. ఈ పిల్లలు ఇలా పళ్ళలు పట్టి ఈగా వెళ్ళిపోతారు. నన్ను చూసే భయపడుతున్నారు. నా దేవుడు చూడలేదా? మరి దుఃఖం కదా దైవజానికి దేవునికి దైవజానికి దుఃఖం కదా అలా ఉంటే అవి శరీరాలు కదా. యెహోషువ ఏమంటున్నాడు? నేను యెహోవానే. ఎంత ఎంత నడిచినట్టు ఏమైపోరు? ఇవాళ కూడా క్రైస్తవులు చూడండి, మన అమలాపురం చూడండి. ఆవిడ ఏమని తెలుసా? రేపుగా అయ్యగారు మా బావగారు అందరూ ఉన్నవాళ్ళండి, ఏమే లేనివాళ్ళండి, నాకు పోయిందండి అని. ఆ పిల్లలు ఇంతప్పటి నుంచి చదువులకి పరీక్షలకి ప్రార్థన చేసిన జాబులు వచ్చి ఆ మిఠాయి కొట్టు అభివృద్ధి రావాలని నమ్మకపోతే ఏ పొగలో ఇప్పుడు కూడా మా అందరూ
అభివృద్ధి వచ్చిందా లేదా? వచ్చినాక ఏమైంది? అలా శరీరాలు ఇస్రాలు చూడండి, క్రైస్తవులు చూడండి, ఆ మొహం చూడలేకపోతున్నాను నేను. అయ్యో కొళ్ళు కూడా పానేసుకుంటున్నాడు ఆయన. ఆ బూడిది కడక మిగిలింది బూడిదే. ఆనందమైన ఇలాంటి ఎంతమంది ఉన్నాయి చూడాలి. అడుగుల చేతుల్లో ధైర్యంగా నిలబడు. ఈ ఆయన మోకాడు మళ్ళీ ఉండితే ఒకసారి చర్యలు తీసుకున్నాడు, ఇప్పుడు పెద్ద చర్యలు తీసుకుంటాడు. నువ్వు మాత్రం నిలబడు. పక్క నిలబడిపోయింది. స్తోత్రం. దేవుడు మన పక్షానుండగా విరోధి ఎవడు? పత్రికలో ఉందా లేదా? దేవుడు మన పక్షానుండగా ఎవడు విరోధి? దేవుడు మన పక్షాను. అలా నీ పక్షాన్ని నిలబెట్టాడు, పక్షిస్తున్నాడు, నిలబడు. మళ్ళీ చర్య తీసుకుంటాడు ఆయన. చూడండి బైబిల్లో ఎంతమంది చూడండి. ఎన్నోడేమో అంతే సంగతులు. నిన్నవాడు చర్య తీసి లైన్లో పెట్టాడు లేదా? ఎంత మందిని పెట్టాడు ఇలా. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో 1 సాముయేలు 13:14 సౌలు మనకు తెలుసు మొదటి రాజు. దేవుని వాక్యన మితిమీరాడు. దేవుని స్తోత్రం. నీ రాజ్యం తీసి దేవుడు సామ్యులు అంటాడు, గొప్పవాడిని ఎన్నుకుంటున్నాడు, నీకంటే గొప్పవాడిని ఇశ్రాయేలుకి అధిపతిగా చేస్తున్నాడు, రాజుగా. ఇది కొట్టుబడేయడన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే దేవుని మాట అని అనకపోతే మనకంటే గొప్పవాడు ఉన్నారు అని ఆడుకుంటారు. దేవుడు ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన కట్టల ప్రకారంగా, ఆయన ఆజ్ఞ ప్రకారం నడవకపోతే అక్కడికి ఆగుతాం. సౌలు ఆగిపోయాడా లేదా? సౌలులోకి ఏమొచ్చింది? దురాత్మ ఎందుకు వచ్చింది? భవిష్యత్తుని ఏమీ అనకూడదు, ఏమనకూడదు. దావీదు మీద అసూయపడ్డాడు, కచ్చ పెంచుకున్నాడు, మచ్చర అసూయ ద్వేషం పెంచుకున్నాడు. ఏమైపోయింది అనుకుంటాము? దేవుడు పట్టు తీసిపడాడు. ఈ రాజ్యం తీసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మశాలంగా శరీరధారంగా వచ్చిన ఏమైపోయాడు సౌలు? అందుకే గల్తీ రాయపత్రికలో అంటాడు, ఓ గల్తీ ప్రజలారా, ముందు ఆత్మశాలంగా నడిచి ఇంత వేకిర అవుతురా ఆనాడు ఇశ్రాయేలు చూడండి, అదే సౌలు చూడండి, గెలకి చూడండి ఏమయ్యారు. నేను ఆత్మశాలంగా నడుద్దాం అనోగరే నాహాలే నిరారైతుడిగా, నీతిగా, పరిశుద్ధుడిగా జీవిద్దాం. ఓషువాలే మన ఇంటి వాళ్ళందరూ కూడా ఎవరు క్షీణించినా, ఎవరు క్షీణించకపోయినా దేవుడు రక్తంలో కడబడ్డాం కాబట్టి ప్రేమైన జనంగమా ఎంతో సాగిపోదాం. ఆత్మ ఎన్ని చెప్తాడు నడుద్దాం. ఆత్మ ఏ సీమిడం చేద్దాం. దేవుని స్తోత్రం. అలాగే సాగాలన్నది దేవుని శక్తి. చెప్పండి. దేవుని శక్తి అనేది నేర్చేవారు నిరంతరం నిలుస్తారు. ఎక్కడ? ఆయన శ్రద్ధ. ఇక్కడ నిలుస్తాం. 7 ఇందులో నిలుస్తాం. 7 ఇంత అయిన తర్వాత 1000 పరిపాలనలో నిలుస్తాం. 1000 పరిపాలన అయినాక 12 గుమ్మాలు పడుతున్నాం. 12 గుమ్మాలు పట్టులో మనం వెళ్తుంటే మనం ఎంతమందిని అడుగుతుంటామని అందరూ చూసాడు. ఆ దేవదూతలు కూడా దేవుడు కూడా వేసుకొని సలాం చేస్తాడట. నా ఆత్మ శపథ ప్రకారంగా నాకు కలిగిన మనసు ద్వారా మీరు చేస్తారు కాబట్టి సలాం చేస్తాడు దేవుడు. అంటే దేవదూతలు కూడా సలాం చేస్తాడ, తప్పట్ల పడతాయట దేవుని సూర్యుడు. మన చుట్టూ కదా దేవదూతలకు మనం ప్రశ్న చేయాలి. అలా తయారైన ఆత్మ విషయం ఏంటి? దేవుని సంబంధులు ఎవరు? లోక సంబంధులు ఎవరు? ఆత్మ సంబంధులు ఎవరు? శరీర సంబంధులు ఎవరు? ఈ చూపించాను కదా చాలా ఎలా అడుగుతాను.
మీరే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞానం చేసుకుని ఈ ఆజ్ఞ ప్రకారం 100కు 100 నడాలి. మేము 97లో అమ్మగారు నేను అదే నిబంధన